చెల్లె మేడం కొంచెం బ్యాక్ ఉంటుంది. ప్రేమ వస్తుందా చూడు బాబు చూస్తారా మీరు సిగ్నల్స్ బద్రికాలకి పోయి తీసుకెళ్తాను తీసుకెళ్ళి పాపం తీసుకొని సార్ అమ్మవారిని తీసుకొని మన దానికి వెనకరా మనకంట చూసుకో తీసుకో చూడు అక్కడ చూడు సిగ్నల్స్ వెంకటేశ్వర కట్టినది ఎవరు మామ ఎవరు మీ మామ అమ్మమ్మ గారా నమస్కారము వీడియో చూస్తారు అమ్మ తల్లి అవుతుందాం అవుద్దాం ఈ బాబు ఎవరు బాబే అక్కడ బాబుతోనే ఉంటాడు సార్ చూసుకున్నావా తమ్ముడు ఏమవుతాడు నీకు తను రావట్లేదా పోరా మొత్తం కేబుల్ తీసుకో పట్టుకో కనెక్ట్ చేసుకో రావట్లేదా కదా చెప్తున్నామ్మా చెప్పు చూసావు సినిమాలు ఉన్నాయి నీ పేరు చోటా గబ్బర్ సింగ్ చోటా గబ్బర్ సింగ్ చూడడానికి వచ్చాను అవునా కూర్చోమ్మా కూర్చో కూర్చో
చూసావా అతను తెలియదు పూజ చూసావా వైరన్ సినిమాలా చూద్దాం మళ్ళీ చూద్దాం ఎప్పుడన్నా నువ్వు నీకు అన్నీ బాగా అయిన తర్వాత ఒకసారి ఓజీ చూద్దాం నీకు చూపిస్తాను ఖచ్చితంగా వద్దు ఖచ్చితంగా వద్దు అవుతుంది అమ్మ అమ్మ నాంత ఎలా ఉంటావు మంచిగా ఉంటావు బాగా చూసుకుంటామా అవునా మీరేం చేస్తారు మీరు ప్లంబింగ్ పని చేస్తారా ఎక్కడ ఈయనే చేస్తారా క్యాంటీన్లో చేసేది ఇప్పుడు బంద్ చేసింది బాబుకి ఏం క్యాంటీన్లో చేస్తారు మీరు క్యాంటీన్ పెట్టుకోకపోలేరా అంటే బాబును చూడడానికి ఇంటి దగ్గర ఇబ్బంది అమ్మ లేదు మీరు ఏదైనా క్యాంటీన్ పెట్టుకుని నేను సాయం చేస్తాను మీరు ఏదైనా మీరు చేయండి మీకు మంచిగా మీరు ఎవరైనా ఉండి రామ్ గారు క్యాంటీన్ ఏదైనా పెట్టించే బాధ్యత పెట్టి తీసుకోండి నేను చెప్తాను ఎలా చేయాలి నెంబర్ కదా ఒకసారి ఇంకో టీం కూడా ఉందా ఎక్కడున్నారు వాళ్ళంతా ఇంకో డ్రీమ్ ఓకే సారీ సారీ మంచిగా నేను నా ఫ్యామిలీ మా మమ్మీకి డాడీ ఒక్కొక్కరికి వచ్చేదా లేకపోతే మంచిగా ఉండాలి మంచి ఇల్లు అట్లా ఖచ్చితంగా నాకు మీతో కలిసి మంచిగా మాట్లాడాలని తినాలని ఉంది లాంగ్ డ్రైవ్ చేద్దాం బోన్ లాస్ వల్ల టీత్ కూడా పోయినాయి పండ్లు కూడా తీసేసి ఏమమ్మా ఏంటమ్మా పండ్లు కూడా బోన్ లాస్ తీసేసి వల్ల పండ్లు కూడా పోయినాయి అవునా కిడ్నీలు కంప్లీట్లీ డ్యామేజ్ సార్ డైరెక్ట్ డయాలసిస్లోకి వచ్చి కిడ్నీ డోనర్స్ ఎవరు లేరా అంటే 18 years వచ్చినాక చేస్తామని ఈ 7 లోపల years బ్యాక్ అన్నారు సార్ బాబు ఎదుగుదల లేదు సైజు పెరుగు ఎంత 11 17 17 ఇంకొక 1 year అయితే వాడి ఓటు మీకు వచ్చేది సార్ సర్జరీ సర్జరీ ఇక్కడ అర్జున్ నీకు సర్జరీ నొప్పి ఉందా కొంచెం మంచి డాన్సర్ సార్ నువ్వు డాన్స్ బాగా చేస్తాను మంచి డాన్సర్ సార్ చూపించు నాకు థైరాయిడ్ మీ స్టైల్ అన్న మీ డ్రెస్సింగ్స్ అన్న చాలా ఇష్టం సార్ మీ హెయిర్ స్టైలే చేయించుకుంటారు సార్ ఇంకా చూపిస్తాను ఇది కొంచెం నడిచినప్పుడు సార్ ఓకే తర్వాత ఆ హెయిర్ స్టైల్ కూడా మీరే చేయించుకుంటారు నువ్వు మంచిగా ఉండవు నేను తీసుకెళ్తాను ఓకే నీకేం డ్రీమ్ అని చెప్పు మనకి ఇల్లు కావాలా మా అమ్మకి బాబు కంప్లీట్గా నడవలేని పొజిషన్లో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూర్చుని ఓపిక ఉండేది సార్ కారు మీద ఇప్పుడు ఇంతకుముందు చూసిన డ్యాన్స్ అదే ఊర్లో సార్ ఒక 2 yearsలో మళ్ళీ ఇంత ప్రాబ్లంకి వచ్చింది సార్ ఇప్పుడు అది కూడా లేని హ్యాండ్ కూడా పైకి లేదు సార్ వాటర్ కూడా మేమే తాగిపోయడం సార్ ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే బోన్ ఇరిగిపోతుంది బాబు గట్టిగా హద్దుకోలేము సార్ మేము ఏంటిది ఫంక్షన్ మ్యారేజ్ భారత్లో సార్ భారత్ ఎవరు భారత్ ఇది వేరే అన్నదా ఆయన వచ్చిందా మీ స్టైల్ సార్ అత్తారంటి లాగా అండి చెప్పు మీ చూడప్ప చెప్పు డైలాగ్ చెప్పు సార్కి చెప్తాను చెప్పు బేటా చూసుడు అయిపోయినట్టు చెప్తా చెప్పు సార్ సార్తో మాట్లాడినాక చెప్తాను ఈ డైలాగ్ చెప్తారంట ఆయన మాట్లాడినాక ఇంకేంటన్నా ఇంకేం చేస్తుంది ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే బోన్ ఇరిగిపోతుంది ఫ్రాక్చర్స్ ఉన్నాయి సార్ బాడీ మొత్తం అంటే యూరిన్లో క్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయ్యి బోన్స్ మీద పడింది సార్ ఆ బోన్స్ అన్నీ క్రాక్స్ వచ్చేసినాయి చూడప్ప సిద్ధప్ప
నేను సుమన్ దాంట్లో ఒకటి వచ్చాను. అది గడ్డం తీసుకోవాలి, నేను గడ్డం తీసుకోవాలి. సేమ్ కూర్చోవాలి. ఆ బాబు ఇప్పుడు మంచిగా ఉంటే డైరెక్ట్ ఇప్పుడు మీ దాంట్లోకి వచ్చేసి మాకు చెప్పకుండా డైరెక్ట్ మీ ఆంధ్ర అక్కడికి వచ్చేసాడు. మీరంటే అంత ఇది సార్, ఫుల్ టాలెంట్. డ్రీమ్ ఏంది? అమ్మకి మంచి, మనకి మంచి ఇల్లు ఉండాలి. డ్రీమా? మంచి ఇల్లు, వీళ్ళిద్దరు ఇట్లా పడితే జాబు, అమ్మకి ఇస్తాం. అది అమ్మకి మెస్ ఇష్టం కదా. ఒక మంచి కారు, ఒక మంచి నాకు రామ్ చరణ్ సార్ కారు ఉండే కుక్క పిల్లలాంటి కుక్క పిల్ల కావాలా? నువ్వు పని చేయండి, అన్ని కొడుకు. ఇప్పుడు ఏది పుల్లు ఉంది నేను చూడదు. రామ్ చరణ్ కాడ పుడిన్ డాగ్, సింహంలా ఉంటుంది అది. పుడిన్ డాగ్, చిన్నపిల్ల, చిన్న కుక్క పిల్ల. చూస్తాను నేను. నాకు నన్ను అంటే నేను తన దగ్గర 2-3 ఉన్నాయి. ఏదన్నా నాకు అర్థం కావట్లేదు. అందుకని ఒకసారి చూసి చెప్తాను. ఉందా ఫోటో? చూపించేది మీరు చెప్పండి. కాదు, ఆ ఫోటో ఏదో చూపించు. ఆయన ఏదో కుక్క పిల్ల చెప్తా ఉండే. నీ రీల్స్ ఎప్పుడు చూస్తూ ఉంటాను. పాప ఏం చదువుతుందమ్మా? పాప రీసెంట్గా మెచ్యూర్ అయింది సార్. నిన్ననే ఇట్లా తీసుకుంది. నిన్న ఇంట్లో తీసుకొచ్చిందా? దీన్ని పూడలు. నువ్వు అదే అన్నావా? నాకు అర్థం కదా. పూడలు ఏమనుకుంటా పంపించిన పెంచుకుంటా. కుదురుద్దా? పర్లేదా? డాక్టర్స్ అడుగుతారా? కష్టమవుతుందా? పంపించినా చెప్పు. పంపించినా పర్లేదా? మరి అడుగు అమ్మాలని. మళ్ళీ వాళ్ళు బరువు అవుతుందమ్మా. పంపించినా? మంచి ఇల్లు వచ్చినాక పంపించినా? సరే. ఎక్కున్నారు ఓనర్స్. పిలిపించండి, ఒకసారి మాట్లాడుతూ ఉంటారు. రమ్మని చెప్పాలి ఓనర్స్. 10 years అవుతుంది సార్. ఇక్కడే మాకున్న చిన్నపాటి ప్లేసులు కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ వల్ల అన్నీ అమ్మేసినాం సార్. గోల్డ్ కానీ ఏది కానీ. పాపను అది కూడా అతి కష్టంగానే చదివించుకుంటున్నాం సార్. చదువు ఇంపార్టెంట్ కదా సార్. ఇటు బాబుని చూసుకుంటూ అటు చాలా కష్టం కదా. వర్క్ చేసుకునేది సార్. చేసుకున్నప్పుడు అమ్మ వాళ్ళు చూసుకునేది. ఇప్పుడు అది కూడా చూసుకోలేని పొజిషన్. ఎందుకంటే అమ్మ కూడా వికలాంగురాలే సార్. అది ఇబ్బంది. మీరు ఏడుంటారమ్మా? ఇక్కడే సార్. ఈయనే ఉంటారా? దగ్గరలో ఉంటారు. తీసుకోబట్టి ఇది నాకు అమ్మా లేదు. మీ దగ్గర పెట్టి గుడి దగ్గరికి పోయి మీరు మళ్ళీ వీళ్ళకి చేరుస్తాం. వాళ్ళ నాన్నగారిని మనతో పాటు పాప కూర్చోండి కూర్చోండి. హౌస్ నేను వస్తాను. నేను వస్తాను. ఉన్నారా? చాలా నిద్ర నన్ను నువ్వు వెనకపో. ఒకళ్ళు వెనకపోండి. ఇస్తా లేదు? వచ్చిందా? చెట్టు తండ్రి మీ ఆశీర్వాదం బలంతో మళ్ళీ మీ దగ్గరికి రావాలని ఖచ్చితంగా. నేను అందుకే ఇక్కడి నుంచి గుడికి వెళ్ళి బాబు పేరు పూజ చేయించాలి. మీకు పంపిస్తానా? నువ్వు చెప్పినది చేస్తా. నువ్వు అడిగావు కదా, చేస్తా. మేము ఇద్దరం వస్తాం సార్.
ఓకే. నాకు ఒక ఐప్యాడ్ ఒకటి కొని ఎస్ సార్. ఈ ఫోటోలన్నీ చేసినవన్నీ మొత్తం దాంట్లో పెట్టండి. తను ఇలా పక్కన పెట్టి చూసుకుంటాడు ఇక్కడ దాంట్లో అన్నీ పెట్టి అది పంపిస్తాను ఇంకొక చూసుకొని. అలాగే దాంట్లో నేను చెప్తాను. మన ఇద్దరం ఓజీ చూద్దాం. నేను ఓజీ 2 చేస్తే నువ్వే స్పెషల్ గెస్ట్ నాకు. ఏనన్నా ఖచ్చితంగా చూద్దాం. ఖచ్చితంగా నేను పిలిపిస్తాను. నేను తీసుకుపోతా. నువ్వు పులావ్ అంటే ఇష్టమట. మీకు పులావ్ అంటే ఇష్టమట. అవునా? ఇష్టపడతారట. సారు మమ్మీ నువ్వు బాగా చేస్తావు సారు సరే మేము అనేసి నేను ఇంకోసారి వస్తాను నీకోసం. ఓకే, ముందు అమ్మ నువ్వు చెప్పింది చేస్తాను. నేను చేసి పెడతాను. నీకు అన్నీ పంపిస్తాను. ఐప్యాడ్లేసి అన్నీ పంపిస్తాను నీకు. మా ప్రొడ్యూసర్ కూడా అడుగుతా ఓజీ కూడా పెట్టమని సినిమా దాంట్లో. అలా పెట్టచ్చా సినిమా ఐప్యాడ్లో? ఎస్ సార్. మనం నెట్ఫ్లిక్స్లోను వాటిని ఇన్స్టాల్ చేసి దాంట్లో డౌన్లోడ్ చేసి పెట్టచ్చా? మాకు ప్రపంచం మొత్తం టీవీలో చూపిస్తారు. మీ సినిమా వచ్చిందంటే ఈవినింగ్ వరకు చూసేస్తారు సార్ టీవీలో. మార్నింగ్ రాగానే నైట్ ఉన్నాయా? ఓకే ఓకే సార్. ఒక 2 స్పాట్లు అంటే నేను పెట్టించున్నా, మిగతా నాకు తెలీదు. సరేనమ్మా, నువ్వు జాగ్రత్త, మంచిగా ఉన్నావు. నేను మీరు పోతారా గుడికి? వస్తారమ్మా? మీరు వస్తారమ్మా? ఇద్దరు వస్తారా? ఓకే. ఇద్దరు రండి. మరి బాబుని ఎవరు చూస్తారు? అమ్మ మీరు చూస్తారమ్మా? మీ కారులు తీసుకొచ్చేసేయండి. పూజ చేయించి బాబు. ఇంటి పేరేంది? కొనుగోటి. ఏ గోత్రం? సనాతన గోత్రం. సనాతన నిరంజన్ మీ పేరు? సనాతన గోత్రీకుడు. ఏంటి మార్కర్ లేదు. మార్కరా? ఓ పని మార్కర్ ఉందా మన కాడ? కింద ఎవరి దగ్గర ఉంటే చెప్పి, లేదంటే ఓ పని చేయండి, మార్కర్ కొని ఈ ఫోటో పట్టుకోరండి అక్కడ. నేను ఇది దారిలో పెట్టి పంపిస్తాను. నాన్న వాళ్ళు చెప్పి పంపిస్తాను. ఏమంటావు నాన్న? ఏం పిలుస్తావు? అమ్మనమ్మా, డాడీ అంటా, మమ్మీ అంటా? ఆయన నేను బేటాన్ని పిలుస్తున్నాను, అందుకని అడుగుతాను. నీ ఫైటింగ్ నచ్చుతాయా నీకు? వైలెన్స్ అన్నావు నువ్వు ఇందాక. నువ్వు ఇంత వైలెంట్గా అయిపోయావా? బాగా నచ్చిందా ఓజీ? కొట్లాటలు బాగా నచ్చినాయా? అవునా? గబ్బర్ సింగ్ 2 విమలా నాకు చూస్తున్నావు. కొట్లాటలు బాగా నచ్చినాయి ఓజీలో. వీడి సంతోషం చూడడం కోసం మీరు రావడం చాలా ఆ రోజు ఇంటికి ఎవరు వచ్చి నాకు ఎవరు వీడియో పంపించారు. ఆయన స్వామి మోహన్ దాస్ గారు వచ్చారు. మోహన్ దాస్ గారికి కూడా నన్ను నమస్కారాలు తెలియజేయండి. చాలా అదా